నమస్తే ఫ్రెండ్స్. ఈ కంటెంట్ కనుక మీకు నచ్చినట్లయితే దయచేసి మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ తప్పకుండా నొక్కండి. ఫ్రెండ్స్, అమెరికాలో ట్రంప్ ఘన విజయం సాధించాడు. అయితే ట్రంప్ విజయం సాధించిన తర్వాత భయాలు మాత్రం వెన్నాడుతున్నాయి. ముఖ్యంగా విదేశీయుల్ని, భారతీయులతో పాటు విదేశీయుల్ని మాత్రం ఈ ట్రంప్ గెలుపు అనేది చాలా వరకు కలవరపెడుతుంది. ఎందుకంటే ట్రంప్ దాదాపుగా తన ఎన్నికల హామీల్లో ఎవరైతే అక్రమంగా అమెరికాలో నివసిస్తున్నారో వాళ్ళని వెళ్ళగొడతామని పదే పదే చెప్పాడు. దాంతోపాటు న్యాచురల్గా సంక్రమించే పౌరసత్వం ఏదైతే ఉందో అమెరికన్ సిటిజన్షిప్ను కూడా క్యాన్సిల్ చేస్తా అని చాలా సందర్భాల్లో చెప్పాడు. అయితే ఇదే జరిగితే లక్షలాది మంది భారతీయులపైన ఎఫెక్ట్ చూపించబోతుంది. ఎందుకంటే వాళ్ళ పిల్లలకు న్యాచురల్గా అమెరికన్ పౌరసత్వం వచ్చే అవకాశం లేదు. నిజానికైతే అమెరికన్ రాజ్యాంగం ప్రకారం 14th అమెండ్మెంట్ సెక్షన్ 1 ప్రకారం న్యాచురల్ సహజ సిద్ధమైన పౌరసత్వాన్ని కలిగి ఉంటుందని చెప్తుంది. అంటే సహజ సిద్ధమైన పౌరసత్వం అంటే ఎవరైనా పిల్లాడు అమెరికన్ సాయిల్ పైన, అమెరికన్ గడ్డపైన జన్మిస్తే స్వతహాగా ఆటోమేటిక్గా అతనికి అమెరికన్ సిటిజన్షిప్ అనేది వస్తుంది. ఒకవేళ ఆ వేరే దేశానికి చెందిన వ్యక్తి అయినప్పటికీ తనకు కావాల్సిన సందర్భంలో అమెరికన్ పౌరసత్వాన్ని తీసుకోవచ్చు. అది రూలు. అయితే ఇప్పుడు ఈ సహజ సిద్ధమైన పౌరసత్వాన్ని డొనాల్డ్ ట్రంప్ రద్దు చేయడానికి సిద్ధమవుతున్నాడు. ఇది లక్షలాది మంది భారతీయులపైన ఎఫెక్ట్ చూపించే అవకాశం ఉంది. అయితే అమెరికాలో జనవరి నెలలో ట్రంప్ బాధ్యతలు తీసుకోబోతున్నాడు. ట్రంప్ బాధ్యతలు తీసుకున్న వెంటనే కొత్తగా ఇమ్మిగ్రేషన్ పాలసీని తీసుకురావాలని అనుకుంటున్నాడు. దానికి ప్రత్యేకమైన ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ను రిలీజ్ చేద్దామని ఒక ఆలోచనలో ట్రంప్ అతని అడ్మినిస్ట్రేషన్ ఉంది. దీని ప్రకారం ఏమిటంటే ఒక పిల్లాడికి పౌరసత్వం లభించాలంటే ఆ పిల్లాడి తల్లిదండ్రుల్లో ఒకరు ఖచ్చితంగా అమెరికన్ లేదా పర్మనెంట్ రెసిడెంట్ అయ్యి ఉండాలి, చట్టబద్ధమైన పర్మనెంట్ రెసిడెంట్. అలా కాని పక్షంలో ఆ పిల్లాడికి పౌరసత్వం లభించే అవకాశం లేదు. అంటే ఒక పిల్లాడికి, అమెరికన్ గడ్డపైన పుట్టిన పిల్లాడికి సహజ సిద్ధంగా పౌరసత్వం లభించాలంటే ఖచ్చితంగా తల్లి కానీ తండ్రి కానీ అమెరికన్ పౌరుడై ఉండాలి, లేదంటే చట్టబద్ధమైన పర్మనెంట్ రెసిడెంట్ పిఆర్ కలిగిన వ్యక్తి అయినా అయి ఉండాలి. ఈ రెండు లేని పక్షంలో అతడికి పౌరసత్వం, అమెరికన్ సిటిజన్షిప్ అనేది రాదు. ఇది ట్రంప్ తీసుకొచ్చే కొత్త రూల్. అయితే ఈ ఉత్తర్వులు అమెరికన్ కోర్టులో ఛాలెంజ్ చేయబడతాయి. అయితే అమెరికన్ కోర్టులు ఎలాంటి నిర్ణయం తీసుకుంటాయనేది తర్వాత మనం వేచి చూడాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఈ కంటెంట్ కనుక మీకు నచ్చినట్లయితే దయచేసి మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.